నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టుల ఉద్యమం పరిస్థితి ఏంటి? ఉద్యమానికి ఇక భవిష్యత్తు లేకుండా పోయిందా? ఉద్యమ ప్రస్తావన ఇంకా ముగిసినట్టేనా? అడవుల్లో ఉన్న సీనియర్స్ అంతా లొంగిపోతున్నారా? మిగిలిన వారు కూడా లొంగిపోయేందుకు రెడీ అయ్యారా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్ట్ ఉద్యమ ప్రస్తావన దాదాపు ముగిసిపోయినట్లుగా కనిపిస్తుంది. వరుస ఎన్కౌంటర్స్, లొంగుబాట్లతో ఇప్పటికే పార్టీ ఉనికి కోల్పోయింది. ఉగ్ర నేతలు దేవ్జీ, మల్లారాజిరెడ్డి సరెండర్ కావడంతో 4 దశాబ్దాలుగా పైగా సాగిన సాయుధ పోరాటానికి ముగింపు పడినట్లుగా కనిపిస్తుంది. ఆపరేషన్ కగార్లో వందల మంది మావోయిస్టులు హతమయ్యారు. మార్చి 31 కల్లా ఆపరేషన్ కగార్కు గడువు పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడవులన్నింటినీ జల్లెడపడుతోంది. ఇప్పటికే హిట్మా వంటి కీలక మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు. మొన్న ఈ మధ్య మంజులోజుల, ఆసన్న తదితర నేతలు సైతం లొంగిపోయారు. దీంతో ఆపరేషన్ కగార్ దాదాపు చివరి దశకు వచ్చినట్లుగా కనిపిస్తుంది. నిన్న ఆపరేషన్ కగార్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ పోలీసుల సంచలన ఆపరేషన్ లో అగ్రనేతలు లొంగిపోయారు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ముందు మావోయిస్ట్ అగ్రనేతలు సరెండర్ అయ్యారు. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. ఆసిఫాబాద్ అడవుల్లో దేవ్జీతో పాటు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లారాజిరెడ్డి సైతం లొంగిపోయారన్న ప్రచారం జరుగుతోంది. 1-2 రోజుల్లో లొంగుబాటుపై అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ అధికారికంగా మావోయిస్టుల లొంగుబాటుపై ప్రకటన చేశారు. समापन की दिशा में आज जो सूचना तेलंगाना से आ रही है कि बसवराजू के न्यूट्रलाइज होने के बाद नारायणपुर में जो नक्सली कमान संभाल कर रखने वाला व्यक्ति है वह देवजी था और आज उसने जो पीबी मेंबर है, पॉलिट ब्यूरो मेंबर है, आज उसने तेलंगाना पुलिस के समक्ष सरेंडर किया है, ऐसी सूचना आ रही है। साथ ही साथ जो हमारे ही छत्तीसगढ़ में सक्रिय रहा है लगातार और विशेष रूप से अबूझमाड़ में सक्रिय रहा है, ऐसे मल्लाराजू रेड्डी और उसका दूसरा नाम मुरली और संग्राम, विशेष रूप से हमारे यहाँ संग्राम के नाम से जानते हैं, उसने भी सरेंडर किया है, ऐसी सूचना आ रही है। तो ये बड़े हर्ष का विषय है, ये बहुत बड़ी उपलब्धि है। अमित शाह जी ने जो घोषणा की है 31 मार्च 2026 तक, इसके लिए पूरे देश में देशव्यापी काम हो रहा है और निसंदेह ये अभियान सफल होगा, ये पूर्णता प्राप्त होगी और मैं सोचता हूं कि अब जो थोड़े और नाम शेष रह गए हैं। నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత పార్టీకి దేవ్జీ సారథ్యం వహిస్తున్నారు. తిప్పిరి తిరుపతి సొంత జిల్లా పెద్దపల్లి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీతో పాటు 16 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా పోలీసులు పేర్కొంటున్నారు. ఇవాళ లేదా రేపు మీడియా ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అగ్రనేత గణపతి ఇప్పటికే అనారోగ్యంతో విదేశాల్లో ఉన్నారు. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. బడే చొక్కారావు కూడా లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ పరిణామాలతో మావోయిస్టుల ఉద్యమ ప్రస్థానం ముగిసినట్టేనా? మార్చి 31 లోపే ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడుతుందా? దేవ్జీ లొంగుబాటు ఉద్యమానికి షాక్ తగిలినట్టేనా? అలాగే సీనియర్స్ అంతా లొంగుబాటులోనే ఉన్నారా? అడవిలో ఉండి చావడం కంటే లొంగిపోవడమే బెటర్ అనుకుంటున్నారా? ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరుకుందా? ఆఖరి టైంలో కేంద్రం మరింత కఠినంగా ఉంటుందా? అడవుల్లో ఇంకా ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు? ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఆశా, ఓవర్ టు యూ. గుడ్ ఆఫ్టర్నూన్ శివాని.
మావోయిస్ట్ పార్టీ ఇంక నిజంగానే తుది దశకు చేరుకుందా? ఎందుకంటే అగ్రనేతలందరూ కూడా ఒక్కొక్కరుగా బలగాలు జరుపుతున్నటువంటి ఆపరేషన్ లో హతమవుతున్నారు, లేదంటే కనుక పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నారు. అయితే తుపాకీ పట్టడం, లేదంటే కనుక జనజీవన స్రవంతిలో కలిసిపోవడం, ఈ రెండు జరుగుతున్నాయి. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అని చెప్పి చేపట్టిందో, మావోయిస్ట్ రైతు సమాజమే కేంద్రంగా వెళ్తాము, అడవులు నాశనం అయిపోతున్నాయి, ఇదంతా జరుగుతుందో దీనికి ఒక రూపు ఇవ్వాలి, సో మావోయిస్ట్ రహిత దేశంగా ముందుకెళ్ళాలి ఆపరేషన్ కగార్ అని చెప్పి స్టార్ట్ చేసిందో, ఆ తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనేక సార్లు ఛత్తీస్గఢ్ లో కావచ్చు, ఇట్లాగా అనేక ప్రాంతాల్లో ఎక్కడైతే మావోయిస్టులు ఉన్నారు అనే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా, చిన్న సంకేతం వచ్చినా అక్కడ బలగాలు మోహరించడము, కాల్పులు జరపడము, ఆ కాల్పుల్లో మావోయిస్టులు హతమందించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒక్కొక్కరు లొంగిపోతున్నారు. దేవ్జీ లొంగిపోయిన తర్వాత ఇక పార్టీకి ఫుల్ స్టాప్ పడినట్లేనా? ఇంకా ఉన్నారు. మెయిన్ గా కావాల్సింది గణపతి, 70 years, ఇంకా ఆయన అయితే నడవలేని సిచ్యువేషన్ ఉన్నా సరే ఆయన గురించి గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రజెంట్ ఆయన విదేశాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది గణపతికి సంబంధించి. ఇంకా కొంతమంది లీడర్స్ ఉన్న, ప్రముఖంగా ప్రధాన కార్యదర్శులు, మావోయిస్ట్ పార్టీకి సంబంధించి సెక్రటరీలు, ఈ విధంగా హిట్ లిస్ట్ ఉన్నటువంటి పర్సన్స్ అయితే హతమవడం లేదంటే లొంగిపోవడం జరుగుతుంది. సో ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆపరేషన్ కగార్, డెడ్ లైన్ March 31, దాదాపుగా ఇంకా 40-45 రోజులు మాత్రమే మిగిలింది. దాదాపుగా 40 రోజులు. ఆ డెడ్ లైన్ లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిగా కంప్లీట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం ముందుకెళ్తుంది. ఎక్కడ ఎటువంటి అలజడి ఉన్నా, లేదంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నా, మనకి చూసాం హిడ్మా ఎన్కౌంటర్ టైంలో విజయవాడలో పెద్ద ఎత్తున బలగాలు మోహరించడం, అక్కడ చాలా మందిని పట్టుకోవడం, ఆ టైంలో కూడా దేవ్జీ పోలీసులు లొంగిపోయారని చెప్పి రావడం, పోలీసులు ఖండించడం, ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలే. అయితే ఇప్పుడు పార్టీ మనుగడ ఏ విధంగా ఉంటుంది? రోజు రోజుకి ఇంకా ప్రముఖులు, అంటే ఎవరైతే హిట్ లిస్ట్ లో ఉంటారో, లేదంటే కనుక పార్టీ నడిపించే వ్యక్తులు ఉంటారో, వారు లొంగిపోతుండడంతో ఇక ప్రశ్నార్థకమైన, ఇక అందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోతారా అనే ఒక ప్రశ్న అయితే వస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మన్నెం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్, గౌని ఇలయ్య గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి. మనం ఫోన్ లైన్ లో కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వరరావు గారు, మావోయిస్ట్ పార్టీకి సంబంధించి గతంలో కూడా ఎన్కౌంటర్స్ జరిగినప్పుడు మనం మాట్లాడుకున్నాము, ఏ విధంగా జరుగుతోంది, ఏంటి, బలగాలకి వాళ్ళకి కాల్పులు, ఎందుకు కాల్స్తున్నారు, మేము చర్చలకు వచ్చినా సరే ఈ విధంగా కావాలని చెప్పి ఎన్కౌంటర్స్ చేస్తున్నారని చెప్పి అటుపక్క నుంచి లెటర్స్ రావడం, ఇవన్నీ చూసాం. ఇప్పుడు అయితే ఎవరైతే హిట్ లిస్ట్ లో ఉన్నారో, లేదంటే వాంటెడ్ పర్సన్స్ ఉన్నారో, వారందరూ కూడా ప్రాణమే ముఖ్యం అంటూ కూడా తుపాకులను వదిలి జనజీవన స్రవంతిలో కలిసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు దేవ్జీ, ప్రధానంగా దేవ్జీ, అదేవిధంగా మనకి రాజిరెడ్డి కూడా లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ విధంగా చూసుకుంటే పార్టీని నడిపించే వ్యక్తులు ఒక్కొక్కరుగా జనజీవన స్రవంతిలో కలవడము, తుపాకులు వేయడము, మీరు తుపాకులు వదలకపోతే మేము బుల్లెట్లు పట్టాల్సి వస్తుందంటూ కూడా పోలీసులు ఒక విధంగా బలగాలు వార్నింగ్ ఇస్తూ ముందుకే వెళ్తున్నారు. కాబట్టి ఇక రోజు రోజుకి ఇది ఇంకా ఫుల్ స్టాప్ పడినట్లయిన పార్టీకి అనుకోవచ్చే? ఆశా గారు, ఉగ్రవాదం అది వామపక్ష తీవ్రవాదమైన లేదా మరొక తీవ్రవాదం, ఉగ్రవాదం అయినా కానీ పూర్తిగా అంతరించడం అనేటువంటిది ఎక్కడ ఇంతవరకు ప్రపంచంలో జరగలేదు, జరగదు. అగ్రనాయకుల్ని ఎన్కౌంటర్ల పేరుతో చంపివేసిన, లేకపోతే వాళ్ళు లొంగిపోయినా కానీ మేము కొంతమంది ఆ బాటనే పడతాము అని చెప్పేసి ప్రకటించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే గతంలో మాదిరి తీవ్రమైనటువంటి చర్యలు అంటే మందు పాత్రలు లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా మరి ఏ మేరకు ఉంటాయి ఏమిటనేటువంటిది ఇప్పుడు మనం చెప్పలేం. కానీ ఒక విధంగా ఈ తుపాకీ పట్టినటువంటి వాళ్ళకి చావు దెబ్బ తగిలింది అని మాత్రం స్పష్టం. కానీ మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో చూసినా, లేకపోయేట్లయితే కాశ్మీరు వంటి తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో చూసినా గానీ అనేక మందిని లేపేశామని చెప్పినా, లేకపోతే మొత్తం అంతం చేశామని చెప్పినప్పటికీ అడపాదడప కొన్ని సాయుధ చర్యలు కొన్ని జరుగుతున్నటువంటి తీరుని మనం చూసాం. అందుకని ఎక్కడైతే దోపిడీ, ఎక్కడైతే అన్యాయం, అణచివేత లేదా సామాన్య మహిళల మీద అత్యాచారాలు ఇలాంటివన్నీ ఎక్కడైతే జరుగుతాయో, అటవీ ప్రాంతాలు కావచ్చు లేదా సమీపంలో ఉన్నటువంటి మైదాన ప్రాంతాలు కావచ్చు, అలాంటి చోట్ల మావోయిస్టులు కాకపోతే మరొకళ్ళు అయినా కానీ ప్రతిఘటించాల్సినటువంటి పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. అందువలన మరొక రూపంలో
అక్కడ ప్రతిఘటన కనుక ప్రారంభం అయితే అప్పుడు ఏం చేస్తారు అనేటువంటిది పెద్ద ప్రశ్న. మొన్న కూడా మనం అందుకని చూసాం కదా, అంటే మావోయిస్ట్ అది అసత్యం అని చెప్పి ఖండించిన ఏపీలో కూడా కొంతమంది నలుగురు వరకు మంత్రులకి లెటర్స్ రావడము, ఈ విధంగా అసలు మాకెందుకు వస్తుందని చెప్పి మంత్రులు రియాక్ట్ కావడం ఇలా చూస్తున్నాం. ఒకవేళ ఆపరేషన్ చేపట్టి బలగాలు అంతమంది ఇస్తున్నా అటు పక్క నుంచి రియాక్షన్స్ కూడా చూస్తున్నాం. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ఏ విధంగా హతమారుస్తారు, ఏ విధంగా మీరు తుపాకులతో కాలుస్తారంటూ కూడా వింటున్నాం. దానికి ఆన్సర్ కూడా వస్తోంది. కానీ ప్రధానంగా పార్టీ జెండా కట్టుకొని లేదంటే పార్టీని ఒక దారిలో నడిపించే వ్యక్తులు కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకు వస్తున్నప్పుడు ఇక మిగిలిన వారి సిచ్యువేషన్ ఏంటండి? భారీ స్థాయిలో లొంగిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపించాయి కదా. ఇప్పుడు మావోయిస్టు దళాల్లో కావచ్చు, లేదా ఇతర తీవ్రవాద ఎంఎల్ దళాల్లో కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి కక్షలను తీర్చుకోవడానికి లేదా వ్యక్తులుగా అన్యాయానికి గురైనటువంటి వాళ్ళు ఒక తీవ్రమైనటువంటి భావజాలంతో అటువంటి దళాల్లో చేరటం అనేటువంటిది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అందువలన అటువంటి పరిస్థితుల్ని మార్చి 31లోగా అమిత్ షా గారు వాటన్నిటిని ఆ పరిస్థితుల్ని నివారిస్తేనే మరొకళ్ళు అటువంటి బాట పట్టకుండా ఉంటారు. మరి ఎక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ లేదా ఆపరేషన్ కగారులో భాగంగా ఉన్నటువంటి తెలంగాణ, ఛత్తీస్గఢ్ లేదా ఇతర రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు కానీ మార్చి 31లోగా అటవీ ప్రాంతాల్లో గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దాడులు, దోపిడీ లేదా వాళ్ళ యొక్క హక్కుల్ని హరించడం కానీ మేము మార్చి 31లోగా నిలిపివేస్తాము అనే మాట ఎక్కడన్నా ఎవరైనా చెప్పారా? ఇంతవరకు చెప్పలేదు. అప్పుడు అలాంటప్పుడు మరి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఏదో రూపంలో వాళ్ళు ప్రతిఘటించాలి. ఇప్పుడైతే నా అభిప్రాయం ప్రకారం ప్రభుత్వాల మీద, పాలక పార్టీల మీద వాళ్ళకి కొంత భ్రమలు ఉన్నాయి. అందుకనే మావోయిస్టుల్ని, ఇతర సాయుధ బృందాలని ఆదరించడం మానివేశారు, వాటిలో చేరటం కూడా మానివేశారు. కానీ ఎంతకాలం తమ మీద సాగుతున్నటువంటి దోపిడీని ఎంతకాలం వాళ్ళు సహిస్తారు అనేటువంటిది ప్రశ్న. అందుకని మావోయిజం ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాలు అవుతా ఉంది వీళ్ళు ఆయుధాలు పట్టి. ఇప్పుడు ఈ దేవ్జీ సరెండర్ తోటి ఒక ప్రధాన అంకం ముగిసింది అనుకుంటే 2.0 మావోయిస్టు 2.0లో ఏ విధమైనటువంటి పరిణామాలు వస్తాయి ఏమిటి అనేటువంటిది మనం చూడాలి. కొద్ది రోజులు కొత్త పోయిన జనరేషన్ అయినా పుట్టుకు రావచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ఏది తుది ముట్టించడం జనరేషన్ చేంజ్ అనేటువంటి అవ్వచ్చు. అంత పెద్ద మాట, ఆ జనరేషన్ అంత పెద్ద మాట నేను అనుకోం లేదు. కానీ ఎందుకంటే గడిచినటువంటి 25-30 సంవత్సరాల్లో మొత్తం చూసినప్పుడు మావోయిస్టులతోటి చేరేటువంటి వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. రాబోయే రోజుల్లో ఇంకా తగ్గుతుంది. కానీ కొత్తగా ఎక్కడన్నా అన్యాయానికి గురైనటువంటి వాళ్ళు ఆగ్రహంతో ఆయుధాలు పట్టడానికి ముందుకు వస్తే అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా నేను అందుకే చెప్తున్నా, ఆ పరిస్థితుల్ని నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటాయి. తీసుకోకపోతే పరిస్థితులు ఇలాగే ఉంటే మరొకళ్ళు మరొక రూపంలో ప్రతిఘటిస్తారు. వాళ్ళు ఆయుధాలు పట్టుకుంటారా, లేకపోతే ప్రజా ఉద్యమాలు చేస్తారా, ఏం చేస్తారు ఏమిటనేటువంటిది మనం ఇప్పుడు విజువలైజ్ చేసి చెప్పలేము. దాని సంగతి కూడా మనం గమనంలో ఉంచుకోవాలనేది నేను చెప్తున్నా. కోటేశ్వరరావు గారు ఒక నిమిషం. ఇలయ్య గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో, నమస్తే మేడం. ఇలయ్య గారు మీరేమంటారు? ఇక మావోయిస్ట్ పార్టీ అంటే ఒక్కొక్కరు ఈ సిచ్యువేషన్స్ చూసిన తర్వాత లొంగిపోతూ ఉన్నారు. ఎందుకంటే ప్రాణం మిన్న అనే ఒక పాయింట్ ఉంటుంది కదా, మావోయిస్ట్ పార్టీకి వెళ్ళినప్పుడు లేదంటే ఈ విధంగా ఆపరేషన్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ప్రాణం కన్నా ఎక్కువ మనకి మనం ఏదైతే మాట అనుకున్నాం దాని ప్రకారం వెళ్తుంటారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ పూర్తిగా మారిపోయాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్, ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఆపరేషన్స్, బలగాలకి మావోయిస్టుల మధ్య జరుగుతున్నటువంటి కాల్పులు, చనిపోతున్నటువంటి సంఖ్య, అట్ ద సేమ్ టైం ఇటుపక్క లొంగిపోతున్నాడు. ఈ 2 years లోనే 588 మంది వరకు లొంగిపోయారు, 400 మంది వరకు 2025లోనే చనిపోయారు. సో ఈ ఫిగర్స్ చూసినప్పుడు కూడా దాదాపుగా ఇక పార్టీ నుంచి లొంగిపోయే వారి సంఖ్య, చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది. కాబట్టి ఇక నెమ్మదిగా ప్రధానంగా నడిపించే వరకు కూడా ఉండడం లేదు. కాబట్టి ఇక తుది దశకు చేరుకున్నట్లేనా అంటున్నారు. ఆపరేషన్ కగారు ప్రారంభమైన తర్వాత, అది తీవ్ర రూపం దాల్చిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చిన 1, 2, 3 అప్పీల్స్ ఏదైతే ఉన్నాయో, మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము చర్చించుకుంటాము, మేము ఒక రహస్య పార్టీగా ఈ నిర్బంధ కాలంలో కలుసుకోవడం కూడా కష్టమవుతున్నటువంటి స్థితిలో
ఆయుధాలు విడిచిపెట్టండి అని కానీ, హింసకు స్వస్తి పలకండి, జనజీవన స్రవంతిలోకి రాండి అనేటటువంటి ప్రభుత్వాల భాష ఏదైతే ఉందో, ప్రభుత్వాల పిలుపు ఏదైతే ఉందో, దానికి మాకు కొంత టైం ఇవ్వండి అనేటటువంటిది వాళ్ళు ఓపెన్ అప్పీల్ చేశారు. చేసినప్పటికీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో దానికి అవకాశం ఇవ్వకుండా ఎన్కౌంటర్ల పరంపర కొనసాగించింది. ఈ నేపథ్యంలో అనేక మంది మీరు చెప్పినట్టు ఎన్కౌంటర్లు అయ్యారు, లొంగుబాట్లు కూడా వాటికి సైమల్టేనియస్ గా జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. అయితే అదే క్రమంలో మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే, నిన్న జరిగినటువంటి దేవ్జీ, మల్లా రాజిరెడ్డి తదితరుల సరెండర్ ఏదైతే ఉందో, ఇది చూడటానికి మొత్తం చివరి దశకు వచ్చింది. మార్చి కూడా ఇంకెంతో కాలం లేదు, ఒక 40 రోజుల్లో, మార్చి 31 కూడా అయిపోద్ది, 35-40 రోజుల్లో ఉరి దశకు వచ్చింది. ఇప్పటిదాకా అందరూ నంబాల కేశవరావు గారు ఎన్కౌంటర్, హిడ్మా ఎన్కౌంటర్, వీటన్నిటి తర్వాత అటుపక్క మిగతా వాళ్ళు కూడా కొంతమంది లొంగిపోయిన తర్వాత ఈ రోజు చూసినప్పుడు మిగిలిన కొద్ది మందిలో ఈ తిరుపతి ఒక ముఖ్యుడని, మల్లా రాజిరెడ్డి గారు కూడా ఒక ప్రముఖుడని జరుగుతున్నటువంటి వార్తల నేపథ్యంలో వాళ్ళు సరెండర్ కావటం అనేది చూడటానికి ఇది నిజంగానే అయిపోయినట్టే ఆ పార్టీ పని అని భావించవచ్చు. నేను చెప్పేది ఏంటి అంటే, ఆ పార్టీలో గాని లేదా నక్సలైట్ పార్టీలలో గాని ఇవాళ చేస్తున్నటువంటి సాయుధ పోరాటం లేదా ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో, దానికి ఇంకా సమయం రాలేదు. ప్రజలు చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ప్రజల సంసిద్ధత సరిగా లేనప్పుడు ఆయుధంతో ప్రభుత్వాన్ని ఢీకొనడం అనేది సరైన కాదనేటటువంటి ఒక చర్చ విప్లవ శిబిరంలో ఉంది. అది మావోయిస్ట్ పార్టీలో కూడా ఉంది. మావోయిస్ట్ పార్టీలో కూడా చాలా మంది అప్పుడప్పుడు లొంగిపోయినటువంటి వాళ్ళు మావోయిస్టులు చేస్తున్నటువంటిది అతివాదం అని, టెర్రరిస్ట్ చర్యలని, దానికి టైం లేక ప్రజలు సన్నద్ధంగా లేకపోయినా కొద్దిమంది వ్యక్తులు ఇది చేస్తున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా కొన్ని సందర్భాల్లో ఇన్ఫార్మర్ అనే నెపంతో ఆ గిరిజనులను, చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కూడా చంపేసినటువంటి సందర్భాలు కనిపించాయి కదా సార్ మనకి. అవును, అవి కూడా ఉన్నాయి. అయితే నిన్న మొన్న మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ మేధావులు, అటు అరగోపాల్ కానివ్వండి, కోదండ రామ్ సార్ లాంటి వాళ్ళు, కల్పన కన్నాభిరాను, కె శ్రీనివాస్ లాంటి కొంతమంది మేధావులు ఇటు మావోయిస్టు పార్టీకి, ప్రభుత్వానికి ఒక అప్పీల్ చేశారు. వాటి అప్పీల్ ఏంటంటే, మావోయిస్టులు కూడా ఈ రోజు మీరు ఆయుధాలతోటి అమీతుమీ తేల్చుకునే పోరాటం కంటే మీరు మీ పోరాట రూపాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మారిన పరిస్థితులకు అనుగుణంగా మీరు చేస్తున్నటువంటి పోరాటం వల్ల అనేక ఆర్థిక సామాజిక రంగాల్లో అనేక మార్పులు వచ్చినాయి. ఈ నేపథ్యంలో మీరు ఇప్పటికిప్పుడు మీరు ఇట్లాంటి ప్రభుత్వం పెద్ద ఎత్తున మోహరించి అంతం చేసేటటువంటి ఒక ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో అంతే మూర్ఖంగా మీరు కూడా అట్లనే చేయడం అనేది కరెక్ట్ కాదు అనేటటువంటి ఒక విజ్ఞప్తి ఒక 7-8 మంది మేధావులు ఇటు మావోయిస్ట్ పార్టీకి చేశారు. అదే క్రమంలో ప్రభుత్వానికి కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి కొంత మీరు సంయమనాన్ని పాటించి వాళ్ళు ఒక డిసిషన్ తీసుకొని వాళ్ళు జనజీవన స్రవంతిలోకి లేదా వాళ్ళ రూపాన్ని మార్చుకొని రావడానికి ఒక అవకాశం ఇవ్వండి, సంయమనాన్ని పాటించండి అని కూడా ఇచ్చారు. ఆ నేపథ్యంలో దానికి ఈ రోజు లొంగిపోయినటువంటి దేవ్జీ కానివ్వండి, మల్లా రాజిరెడ్డి, వీళ్ళందరూ చూసినప్పుడు అంటే మనం సరెండర్ అనగానే ప్రాణం మీద భీతితోటి లొంగిపోయారనే కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఒక రాజకీయ చర్చ కొనసాగుతుంది. మల్లోజుల కోటేశ్వరరావు వచ్చినప్పుడు కూడా చెప్పింది, మేము ఒక రాజకీయ బసవరాజు అంటే నంబాల కేశవరావు గారు ఉన్నప్పుడే మనం ఇలాంటి ఎత్తుగడలు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటిది ఒకటి చెప్పారు. మనం ఒక రకంగా చాలా కాలంగా చూస్తా ఉంటే, ఒకవేళ వాళ్ళు సైన్యం లేదా పోలీసులు మావోయిస్టు శిబిరాల దగ్గరికి పోయి జరిగినప్పుడు ఎన్కౌంటర్లు పరస్పరం జరుగుతున్నాయి, భారీ సంఖ్యలోనే ఇటు అటు నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక పని కట్టుకొని గతంలో ఎట్లయితే ప్రజాప్రతినిధుల మీద గాని, మంత్రుల మీద గాని, అదే ఇలయ్య గారు ఈ మధ్య ఏపీలో కూడా తగ్గింది. తర్వాత అవాస్తవం అన్నారు, ప్రచారం అన్నారు, ఎవరో కావాలని చేశారన్నారు, ఖండించారు. ఇక్కడ మీరు ఇంకో పాయింట్ కూడా ఎత్తారు, ఎస్ మావోయిస్టుల దగ్గర నుంచి ఈ విన్నపాలు వస్తున్నాయి, సమయం ఇవ్వాలని చెప్పేసి నిన్న ప్రముఖులందరూ కూడా, మేధావులందరూ కూడా అడిగారని. ఇప్పటికీ ఇంకా ప్రభుత్వం చెప్తుందిగా, పోలీసులు చెప్తున్నారుగా, కేంద్ర ప్రభుత్వం చెప్తుందిగా, ఎవరైనా ఉంటే లొంగిపోండి. మీరు ఒకవేళ లొంగిపోతున్నప్పుడు, లొంగిపోయే సమయంలో ఎన్కౌంటర్ చేస్తారన్న భయం ఉంటే గనక ప్రజల దగ్గరకు ఒక ఇన్ఫర్మేషన్ పంపించండి, మీకు ఎటువంటి అపాయం కలగకుండా జనజీవన స్రవంతిలో కలిసే అవకాశం మేము ఇస్తాం, మీకు ఏదైతే రివార్డ్స్ కానీ లేదా మీకు వచ్చే ఏవైతే వసతులు ఉంటాయో అన్ని కూడా మేము ఇస్తాము రండి అని చెప్తున్నారు కదా.
సమయం ఇచ్చారు కదా. దీనికి ఇది ఒక రకంగా అల్టిమేటం అండి. ఇది అల్టిమేటం ఇవ్వడం. మీరు వస్తారా చస్తారా అనేటటువంటి పద్ధతుల్లో అల్టిమేటం ఇవ్వడం. ప్రభుత్వం ఎక్కడైనా రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి, చట్టబద్ధంగా పనిచేయాలి. డెడ్ లైన్ పెట్టి ఈ డేట్ లోపు మీరు రాకపోతే మీరు చంపేస్తాం అనేటటువంటి అధికారం ఎవరికీ లేదు. గతంలో కూడా మనం చూసాం. కసబ్ లాంటి ఒక టెర్రరిస్టు తాజ్ కారిడార్ మీద దాడి జరిగినప్పుడే 4 సంవత్సరాల పాటు విచారణ చేసి ఆయనకు ఉరిశిక్ష చేయడానికి చాలా తంతుని ప్రభుత్వము న్యాయ విభాగం అంతా కూడా చేసింది. మరి ఒక రకంగా ఒక సామాజిక సమస్య, ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమేనా నక్సలైట్ సమస్య అనేటటువంటి దేశంలో అట్లా ఎవరనలే. ఎన్టీ రామారావు కానించి కేసీఆర్ కానించి చాలా మంది అన్నారు కేవలం నక్సలైట్ సమస్య అనేటటువంటిది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మాత్రమే కాదు, సామాజిక రుగ్మతల నుండి, సామాజిక అణిచివేత నుండి అది పుట్టింది ఒక పోరాట రూపంగా అనేటటువంటిది అనేక మంది అంగీకరించేటటువంటి వాస్తవం. ఈనాడు ఒక భూస్వామ్య భావజాలం బలంగా విస్తరించున్నటువంటి గ్రామీణ ప్రాంతాలు ఎంతో కొంత స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే అట్లాంటి ఉద్యమ ప్రభావం ఖచ్చితంగా బలంగా ఉన్నటువంటి మాట వాస్తవం. ఇప్పటికి ఇంకా అంటే ఇప్పటికి ఇంకా కావాలా అనేది, ఎంతో కొంత మార్పు కావాలంటున్నారు కదా. అనేది ఏంటంటే నేను కూడా దాంతో కావాల్సిందే అనేటటువంటిది, వాళ్ళ పోరాటం చేయాల్సిందే అనేటటువంటిది బయట ఉన్న నేనేం చెప్పట్లేదు. కానీ అంటే దాన్ని ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గానే చూసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ను కూడా ఎట్లా డీల్ చేయాలనేటటువంటి ప్రభుత్వానికి గైడ్ లైన్స్ ఉన్నాయి కదండి. చట్టాలు ఎందుకు మరి, మనకు రాజ్యాంగం ఎందుకు? ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మనిషి ఓ దొంగతనం చేయొచ్చు, లేకపోతే ఇంకో నేరం చేయొచ్చు. ఆ నేరం చేసిన శిక్షించడానికి కావాల్సినటువంటి చట్టాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి కదా. అందుకని వాళ్ళు ఇప్పటికే మీరు చెప్పినట్టు 100ల సంఖ్యలో ఎన్కౌంటర్లు అయి చనిపోయినటువంటి స్థితిలో మీరు 100లు ఉండండి, 1000 ఉండండి, మిమ్మల్ని పలాంటి రేట్లోకి చంపేస్తాం అనేటటువంటిది ఎక్కడైనా ఉందండి? అసలు మన రాజ్యాంగంలో అట్లాంటి దానికి ఆస్కారం లేదు. ఇప్పుడు ఏమంటారంటే ఫైనల్ గా ఇల్లయ్య గారు దాదాపు తుది దశకు చేరుకుంది అంటున్నారు. ఎందుకంటే ప్రాణం లేదంటే ఇంకేదైనా కావచ్చు, ప్రభుత్వం చెప్తున్నటువంటి విజ్ఞప్తి అవ్వచ్చు, లేదంటే వారికే ఇప్పుడు ప్రెసెంట్ ఆ సమస్యలు అంత స్థాయిలో లేవనుకోవచ్చు, లేదంటే ప్రాణ ప్రీతి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. జనజీవన స్రవంతిలో కలవడానికి వస్తున్నారు, లొంగిపోతున్నటువంటి పేర్లు కూడా మనం భారీగానే చూస్తున్నాం. మెయిన్ గా పార్టీని నడిపించేటువంటి వ్యక్తుల యొక్క పేర్లు కూడా వింటున్నాం. ఇది ఇంకా లాస్ట్ స్టేజ్ కి చేరుకున్నట్టేనా? ఈ ఉద్యమం తుపాకులు పట్టి ఆయుధాలను బట్టి ఉద్యమం కాకుండా ఇది వేరే టర్న్ తీసుకొని ఉద్యమాలు సాగించే అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పటిదాకా ప్రభుత్వం ప్రకటిస్తున్న ఏకపక్షంగా March 31 పంతం చేస్తామని కానీ లేదు మేము తేల్చుకుంటాం, మేమేం అంతం కాము, మేము ఇదే పద్ధతిలో మీతోటి తేల్చుకుంటామని మావోయిస్ట్ పార్టీ కగారు ప్రారంభమైన తర్వాత ఎక్కడ ప్రకటించలేదండి. అట్లా మీరు ఆయుధాలు వదిలేయమంటే వాటి గురించి ఆలోచన చేస్తాం, ఏకపక్షంగా కాల్పుల విరమణ కూడా మేమే మా వైపు నుంచి విరమణ చేస్తాం, మీరు కూడా పాటించండి, మీరు పాటించకపోయినా మేమైతే కాల్పుల విరమణ చేస్తాం అనేటటువంటి ఒక అనేక మెట్లు మావోయిస్టు పార్టీ ఎక్కుతూ వచ్చి చేసింది. అందుకని మావోయిస్టు పార్టీ కూడా సరే మీరు చంపుతారు కదా మేము కూడా చంపుతాం ఛాలెంజ్ తీసుకున్నప్పుడు అది ఇద్దరి మధ్య ఒక యుద్ధంగా, ఇద్దరి మధ్య ఒక పోరాటంగా, ఒకళ్ళు గెలిచిండ్రు ఒకళ్ళు ఓడిపోయిండ్రు అనేటటువంటి పద్ధతుల్లో మనం చూడొచ్చు. కానీ అట్లా లేదు. మావోయిస్టు పార్టీ డిపెండ్ చేసుకునేటటువంటి కాడనే ఉన్నది తప్ప ఈరోజు ప్రభుత్వం మీదనో సైన్యం మీద యుద్ధం చేసి మిమ్మల్ని కూడా మేము మీ అంత చూస్తాం అనేటటువంటి ఒక సమధర్మ యుద్ధం ఇక్కడ జరగట్లేదు. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ లో యుద్ధం చేయడానికైనా బలాలు ఉండాలి కదా అనేది పాయింట్. నడిపించేటువంటి వ్యక్తులు కదా, దిశానిర్దేశం చేసే వ్యక్తులు ఉండాలి కదా, వారే వచ్చి లొంగిపోతున్నారు. వాళ్ళందరినీ అది ఒక రహస్య నిర్మాణం కలిగినటువంటి పార్టీ అండి. వాళ్ళు ఎవరు బయటికి వాళ్ళు పేర్లు కూడా ఫలానా అధికార ప్రతినిధి, ఫలానా అభయో లేకపోతే ఫలానా ఇతను అనే పేరుతోటి వాళ్ళు ప్రకటనలు చేసిండ్రు తప్ప అది ఓపెన్ గా బహిరంగంగా భారత రాజకీయ వ్యవస్థలో ఉన్నట్టుగా ఓపెన్ గా తన నాయకత్వాన్ని అంతా కూడా బహిర్గతపరుచుకునేటటువంటి పార్టీ కాదు. అందుకని వాళ్ళు ఈ రోజు జరుగుతున్నటువంటి దాంట్లో వాళ్ళు ఎత్తుగడలు మార్చుకుంటున్నారా అనివార్యమై వాళ్ళలో కొంత చర్చ ఉండొచ్చు. చర్చని ఈనాడు ఆపరేషన్ కాగారు ఈ నిర్బంధం తీవ్రతరం కూడా చేస్తుంది. కొంత చర్చ మామూలు పరిస్థితిలో ఒక రకంగా జరుగుతుంది. ప్రభుత్వం నెట్టుకొని వచ్చి హత్యలు చేస్తున్నటువంటి, ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి స్థితిలో ఇంకో రూపంలో కూడా రావచ్చు. కారణాలు ఏమైనప్పటికీ వాళ్ళు ఇంకా ఆ పోరాట రూపాన్ని ప్రభుత్వంతో అమ్మి తేల్చుకునే విధంగా కొనసాగించే స్థితి లేదు అనేటటువంటిది వాస్తవం. కోటేశ్వరరావు గారు ఏదైనా అదే అనిపిస్తుంది. ఎందుకంటే నడిపించేవారు ఉన్నప్పుడే ఆ పార్టీ నడుస్తోంది. నడిపించేవారు లేనప్పుడు వెనకాల కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే ఆ పార్టీ
గతం వైభవం అనేది పూర్తిగా కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు, లొంగిపోయినటువంటి సిచ్యువేషన్స్, ఎన్కౌంటర్లో చనిపోయి హిడ్మా ప్రధానంగా చనిపోయినప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇంకా పార్టీ పని అయిపోయిందని చెప్పి. ఆ తర్వాత దేవిజీ తీసుకున్నారు. ఇప్పుడు దేవిజీ కూడా లొంగిపోయారు, రాజురెడ్డి లొంగిపోయారు. ఈ విధంగా చూస్తున్నప్పుడు ప్రముఖులు ఏదైతే ప్రధానంగా పార్టీ నడిపించే వ్యక్తులు లొంగిపోయినప్పుడు మీరు చెప్పిన విధంగా ఉద్యమం వేరే టర్న్ తీసుకొచ్చాము. కానీ ఆయుధాలు వీడి అది వేరే విధంగా, అది పోరాటాల, నిరసనల, ధర్నాలు. ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రజాక్షేత్రంలో ఈ విధంగా నిరసనలు తెలిపేవారు, ధర్నాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు రాజకీయ పార్టీలతో ఇంక్లూడింగ్ గా చేసుకుంటే. సో ఇది ఆ టర్న్ తీసుకుంటుంది అనుకోవచ్చా 31st నాటికి ఇది ఒక పూర్తి స్థాయి? ఎందుకంటే టైం దగ్గరికి వచ్చే కొద్దీ అమిత్ షా కూడా మనం చెప్పారు దీన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం, ఎక్కడున్నా సరే జల్లడ పడతాము, ఉపేక్షించమని చెప్పి. సో ఏం చెప్తారు ఫైనల్ గా? మావోయిస్టుల అణిచివేతకు ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంది, తీవ్రతరమైనటువంటి చర్యలు కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలో వాళ్ళల్లో లొంగిపోవటం అంటే ఆయుధాలు సరెండర్ చేయటమా లేదా అనేటువంటి చర్చ కూడా సాగుతూ ఉంది. అది పూర్తిగా తేల్చుకోలేనటువంటి దశలో ఉన్నట్టుగా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అందుకని ఈ దశలో మేము పోరాటం చేస్తామని చెప్పేటువంటి వాళ్ళు కూడా నిజంగా పోరాటం చేస్తామని చెప్పేట్లయితే క్యాడర్ నమ్ముతుందా, ప్రజలు నమ్ముతారా లేదా అని అసెస్ చేసుకునేటువంటి దశ కూడా కావచ్చు. అందుకని లొంగిపోదలుచుకున్నటువంటి వాళ్ళు లొంగిపోతున్నారు. కానటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఏ విధమైనటువంటి ఆలోచనలు చేస్తారు అనేటువంటిది వాళ్ళు కూడా వ్యూహాన్ని ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్న తర్వాతనే మనకి తెలుస్తుంది. అందుకనే కొంతమంది ఇదే దారిలో మేము కొనసాగాలి, ఇప్పుడు కేంద్ర కార్యదర్శి లొంగిపోయినా లేకపోతే పోలిట్ బ్యూరో వాళ్ళు లొంగిపోయినా ఎవరు లొంగిపోయినా కానీ మేము ఇట్లాగే ఉంటాము అని ఆ తర్వాత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రకటిస్తారా లేదా, లేదా ప్రకటించడానికి అనువైనటువంటి సమయం తీసుకుంటున్నారా? ఎందుకంటే మేధావులు కూడా వీళ్ళు లొంగిపోవడానికి మీరు సమయం ఇవ్వండి అని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. లొంగిపోవద్దు అని ఏ మేధావులు కూడా చెప్పడం లేదు. అందుకని మేధావుల మాటలు ఎంత మేరకు వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు లేదా తమ కార్యాచరణ ఏ విధంగా చూసుకుంటారు అనేటువంటిది ఒక మథనం జరుగుతూ ఉంది. ఆ మథనం నుంచి మిగిలినటువంటి వాళ్ళు అంటే లొంగిపోవడానికి సిద్ధం కానటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి కార్యాచరణ ప్రకటిస్తారో మనం మార్చి 31 తర్వాత కావచ్చు లేదా ఆ తర్వాత అయినా మనం చూస్తాం. అంతవరకు ఈ చర్చ సాగుతూనే ఉంటుంది. అవును, అవును. ఎందుకంటే ఇంకా కొంతమంది హిట్ లిస్ట్ లో ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారు. మొత్తంగా అయిపోయారు హిట్ లిస్ట్ లో ఉన్న వారంతా ఇంకా కింద ఉన్నటువంటి అనుచరులు వాళ్ళు అనుకోవడానికి లేదు. హిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా దాదాపు ఇంకా 10-15 మంది, అది అటు ఇటుగా చూసుకున్నా 10 మంది వరకు ఉన్నారు. కాబట్టి వారు ఏదైనా సారథ్య బాధ్యత నిర్వహిస్తారా? ఈలోపు ఆపరేషన్ లో భాగంగా, ఆపరేషన్ కగార్ లో భాగంగా బలగాలు ఏమైనా అంతమొందిస్తాయా, లేదంటే లొంగిపోతారా? ఇవన్నీ కూడా మనకి 31st నాటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆపరేషన్ కగార్ తర్వాత అమిత్ షా కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఏం జరిగింది, ఆపరేషన్ చేపట్టిన తర్వాత ఎంతవరకు ఫలితాలు వచ్చాయి, ఎంతమందిని అంతమంది ఇచ్చాం, ఎంతమంది జనజీవన్ శ్రావంతిలో కలిసారండి. మీరు చెప్పిన విధంగా వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో, రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు మారబోతున్నాయి అనేది. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు, ఇలయ్య గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాటి క్వశ్చన్ ఎవర్. కీప్ వాచింగ్.